న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హఫీజ్పేట్ లో పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ ను నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. మాడిశెట్టి అజయ్, సంధ్య అనే దంపతులు కలిసి క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న మియాపూర్ ఎస్ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 55,000 నగదుతో పాటు వివిధ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 22 లక్షల రూపాయలను సీజ్ చేశారు. ఫేక్ కంపెనీల పేరుతో మొత్తం 7 బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసి నగదును డిపాజిట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో 4 సార్లు బెట్టింగ్ కేసుల్లో అజయ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దంపతులిద్దరూ కలిసి 3 క్రికెట్ బెట్టింగ్ యాప్స్ తో బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. తాజాగా 40 లక్షల రూపాయలతో 2 మ్యాచ్లకు బెట్టింగ్స్ నిర్వహించినట్లు పోలీసులు సమాచారం అందడంతో వెంటనే మెరుపు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 2 నిర్వాహకులు, 3 ఫంటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి 2 ముఠాలను అటు మియాపూర్ పోలీసులు తో పాటు ఎస్ఓటీ పోలీసులు అదుపులో తీసుకుంటుంది. దాదాపు 40 లక్షల విలువ చేసేటువంటి క్యాష్ ను కూడా ప్రస్తుతం సీజ్ చేశారు. మొత్తం కొన్ని అకౌంట్స్ ను కూడా గుర్తించి ఆ అకౌంట్ లో ఉన్న డబ్బును కూడా సీజ్ చేసినటువంటి గతంలో జరిగినటువంటి 4 మ్యాచ్ లో కూడా ఈ యొక్క బెట్టింగ్స్, ఐపీఎల్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్టు కూడా పక్కా సమాచారం మేరకు ఈ రోజు ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. మొత్తం బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి హఫీజ్పేటలతో పాటు మరి మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా డబ్బులు అంటే 1000 రూపాయలు ఇస్తే 2000 ఇస్తామని, 10,000 ఇస్తే 20,000 ఇస్తామని, డబ్బులు ఇస్తామని చెప్పి లక్షల రూపాయలు గుర్తున్నటువంటి నిర్వాహకుల్ని, అదేవిధంగా బెట్టింగ్ ఫండర్లు కూడా ప్రస్తుత పోలీసులు అదుపులో తీసుకొని మియాపూర్ పోలీసులు చెప్పారు. వారి అకౌంట్ దాదాపు మొత్తం 40 లక్షల నగదులు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించిన 3 క్రికెట్ బెట్టింగ్ యాప్స్ తో వీరందరూ కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. 3 ఫంటర్స్ తో పాటు ఒక వ్యక్తిని కూడా తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం వీరందరూ కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ప్రస్తుతం వీరందరికి సంబంధించిన దాంట్లో పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పుడు ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువత, ముఖ్యంగా యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలోనే గిరిమెట్ల పరిసర ప్రాంతంలో ఒక యువకుడు కూడా చనిపోయినటువంటి రైలు పట్టగా మీద పడి చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఉపేక్షించలేదు. ఇక ఈ బెట్టింగ్ నిర్వహించి ఎవరు కూడా పాల్పడడానికి వీల్లేదు. వీరి వల్ల ఇప్పటికే మనం చూడొచ్చు, పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కూడా పోలీసులు కొరడా దింపిస్తున్నారు. 11 కేసులు నమోదు చేశారు. మియాపూర్ లో 25 కేసులు నమోదు చేశారు. మరోవైపు బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ సునీల్.